నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2025 నెంబర్ సిరీస్ లో వెళ్తున్నాం మనం. ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది చెప్తున్నారు. అందులో భాగంగా 7, 16, 25 ఈ సంఖ్య వాళ్ళకి అసలు వాళ్ళ లక్షణాలు ఏంటి, 2025 వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరించండి. ఏడో నెంబర్ అనగానే మన అందరికి 7 అని 7 వాళ్ళ గుర్తొస్తుంది. అవును, అంటే ఏ నెలలో అయినా సరే 7 నెంబర్ చాలా మంచి నెంబర్. చాలా మంది 7 నెంబర్ ఇది అనుకుంటారు. 7 నెంబర్ చాలా మంచి నెంబర్. ఎందుకంటే ఏ డేట్ ఏ మంత్ లో అయినా సరే మనం పుట్టిన వాళ్ళు 7, 16, 25 ఈ తేదీలో పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడగా కూడా 7 వచ్చినా కూడా వాళ్ళందరిది కూడా 7వ నెంబరే అవుతుంది. కేతు అధిపతి. కేతు అంటేనే మోక్షకారుడు, జ్ఞానం, మంచి జ్ఞానం, ప్రతివాడికి కావాల్సిన జ్ఞానమే కదా. కాబట్టి ఈ కేతు నెంబర్ 7వ నెంబర్ చాలా ఒక రకమైన మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పవచ్చు. అంటే మైండ్ లో వీళ్ళకి అంత మంచిగా ఉంటారు, అంటే ఒక రకమైన సత్వ గుణం కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొన్ని విషయాలు చూస్తే కనుక వీరికి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి ఈ 7వ నెంబర్ వాళ్ళకి. అంటే మనం చూస్తాం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళే ఉంటారు. మంచి ఆశయాలు ఉంటాయి. అలాగే కానీ వీళ్ళ జీవితంలో ఏంటంటే పాపం సుఖ దుఃఖాలు, ఈ కష్ట నష్టాలు కానీ ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి ఎప్పుడు వీళ్ళది నల్లేరు బండిలా ఉంటుంది అంటానికి ఉండదు ఈ 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి. ఏమో ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంతటి కష్టాన్ని ఎదుర్కొనే మనస్తత్వం ఉంటుంది. అంటే వీళ్ళకి అంత విందాం అనుకున్నాం జ్ఞానవంతులని. జ్ఞానం ఉన్నవాడు భగవద్గీతలో చెప్పినట్టుగా వీళ్ళకి ఏంటంటే ఏదైనా సమంగా స్వీకరిస్తారు. నేచర్ ఉంటుంది బేసికల్ గా వీళ్ళకి. పెద్ద అది వీళ్ళకి కష్టమా సుఖమా అని పెద్ద పట్టించుకోరు. దానివల్ల వీళ్ళు ఏంటంటే ఛాలెంజెస్ చక్కగా మళ్ళీ ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. లైఫ్ లో చాలా మంచి ఉంటుంది. మంచి ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వేదాంత ధోరణి కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ వీటి మీద ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ పనిచేయటం అలాంటి వాటి ప్లేస్లో కానీ అంటే వీళ్ళకి ట్రై చేస్తే వాటిలో సక్సెస్ అవుతారు. చాలా మంది ఎక్కువగా ఉంటారు. సహజంగా వీళ్ళకి శాంత స్వభావంగానే ఉంటారు. అందరితో కోరికలు పెంచేసుకుని ఇలా అంత ఉండవు వీళ్ళకి. వచ్చిన దాంతో తృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచిగా మనుషులు ఉంటారు. కానీ వీళ్ళకి ఏంటంటే సహజంగా కొంచెం చర్మ వ్యాధులు లాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది కొంచెం ముందు నుంచి జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత జ్ఞాపక శక్తి, చిన్న చిన్న సూక్ష్మ పరిశీలన, మైక్రో అంటారు, అంత లెవెల్కి వెళ్ళిపోగలుగుతారు. అంత పరిశీలన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అదొక ప్లస్ పాయింట్. సూక్ష్మ పరిశీలన చాలా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళ పుట్టిన జన్మస్థలానికి దూరంగా వెళ్తే ఇంకా సక్సెస్ ఎక్కువ అవుతారు. పుట్టిన ప్లేస్ అక్కడే ఉండిపోయా ఉండకుండా వేరే ప్లేస్ చాలా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. ఇక వీరికి 20-25 సంవత్సరం ఎలా ఉంటుంది? ఈ 20-25 సంవత్సరం చూస్తే కనుక మిత్రుడే 9వ నెంబర్ వీళ్ళకి కేతుకి మిత్రుడుగానే ఉంటాడు. అలాగే 7, 9, 1, 6, 5 ఈ నెంబర్ల ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా చూస్తే కనుక. చాలా వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో చూస్తే కీలక మార్పులు అని చెప్పొచ్చు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానీ జరగడం కానీ అలాంటివి ఎక్కువ ఉంటుంది. చేంజెస్ వస్తాయి లైఫ్ లో, కీలక మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీళ్ళకి ఏమైనా గోల్స్ ఉంటాయి కదా, ఏవో లాస్ట్ టైం నుంచి ఏవో పెట్టుకున్నారు, అవి తీరలేదు. ఎందుకంటే కింద నెల అంతా మనకి 6వ నెంబర్, అది తీరలేదు. అవి చేరినప్పుడు 8వ నెంబర్ కానీ వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చేరడానికి గోల్స్ రీచ్ అవుతారు. వీళ్ళు అనుకున్నవి ఏమైనా ఉండి పెండింగ్ ఉండి అవ్వలేదు అనుకుంటే ఈ సంవత్సరం ట్రై చేస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళు రీచ్ అవుతారని చెప్పొచ్చు. అది సక్సెస్ అవుతుంది. అలాగే దీర్ఘకాలంగా ఏమైనా ఇబ్బంది పెడుతుంది వ్యాధులతో, వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ ఏడాది. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంత ముందు నుంచి చాలా ఇబ్బంది పడి ఎప్పటి నుంచో ఇబ్బంది అలాంటివి ఏమైనా ఉంటే మందులు దొరకడం కానీ, డాక్టర్ దొరకచ్చు, లేకపోతే వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం మీద వాటి నుంచి బయటపడతారు ఈ సంవత్సరం. అదొక పెద్ద విషయం. ఆర్థిక పరంగా చూసినా, వృత్తిపరంగా చూసినా ఈ సంవత్సరం చాలా బాగుంది వీళ్ళకి. అనుకున్న గోల్స్ అని రీచ్ అవుతాయి అనుకున్నాం కదా, కానీ వీళ్ళు కొంచెం ట్రై చేస్తే కనుక అవకాశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చక్కగా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. అదే విదేశాలు వెళ్ళాలనుకుని ఇంతకు ముందు వచ్చి ఆగిపోయి ఉంటాయి, ఈ సంవత్సరం ట్రై చేస్తే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ఒక రకంగా చాలా బాగుందనే చెప్పవచ్చు. 20-20 చాలా బాగుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా వీళ్ళ గుర్తింపు, ఇప్పటిదాకా చేసిన పనిని బట్టి, ఇప్పటిదాకా వాళ్ళు ఎంత చేసినా కూడా ఎవరు కొంచెం నిరాశ ఉంటుంది అలాంటిది లేకుండా ఈసారి గుర్తింపు, రికగ్నేషన్ దొరకటం, ప్రమోషన్స్ రావటం, ఇది ఒకటి ప్లస్ పాయింట్ వీళ్ళకి 7వ నెంబర్ వాళ్ళకి. అది కూడా చాలా బాగుంది. మొత్తం అంటే 7వ నెంబర్ వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎవరైనా మ్యారేజ్ కోసం చాలా రోజులు ట్రై చేస్తూ అవివాహితులు ఉంటారు కదా, వాళ్ళకి ట్రై చేసుకోండి ఈ సంవత్సరం వివాహం అవటానికి.
అనుకూలంగా ఉంది, గ్రహస్థితి బాగుంది, ఓకే. అంటే వివాహం చక్కగా అవుతుంది. సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా సంతాన సౌఖ్యం ఉంది, ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు IVF ఇలాంటివి చేసుకుంటే కొంతమంది దగ్గర దీర్ఘకాలం ఉంటారు కదా, వాళ్ళు ఈ సంవత్సరం ట్రై చేస్తే కనుక చక్కగా సంతానం ఉంది. వైవాహిక జీవితం చాలా బాగుంది ముఖ్యంగా. అలాగే విద్యార్థుల మటుకు కొంచెం శ్రమ పడాలి, కొంచెం శ్రమ పడితే మంచి వీళ్ళకి కోరుకున్న కాలేజీలో సీట్లు రావడానికి వీటన్నిటికీ చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద కూడా వీళ్ళకి ఏంటంటే ఒక మెమరబుల్ ఇయర్ గా చెప్పొచ్చు. 20-25 సంవత్సరం ఒక మెమరబుల్ ఇయర్ గా ఉంటుంది 7 నెంబర్ వాళ్ళకి. జనరల్ గా వీళ్ళకి ఎప్పుడు అలా ఉంటా అనుకున్నాం కదా, అనేది ఒక పెద్ద మంచి ఇయర్ కింద కూడా వీళ్ళు గుర్తు పెట్టుకుంటారు లైఫ్ లాంగ్. అంత ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే గణపతి ఆరాధన వీళ్ళు పాటించాల్సి మొదలకుండా చేసుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగి చక్కగా వస్తాయి. ఏ పని చేసినా ముందు గణపతిని ఆరాధించడం, మంగళవారం నాడు గణపతికి పూజ చేసుకోవడం, గరికి సమర్పించడం, ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటుంటే గణపతి మంత్రం ఓం గం గణపతి నమః అని మంత్రం చదవటం కానీ ఇట్లా మీకు ఏది కుదిరితే అది ఎంత చేసుకుంటే అంత చేసుకోగలిగితే గనక చాలా మటుకు ఏమైనా అడ్డంకులు చిన్నపాటి దోషాలు లాంటివి ఉన్నా కూడా తొలగి, అంటే అవకాశాలు అంత చక్కగా ఉన్నప్పుడు మనం వచ్చినప్పుడు మనం ముద్దు వచ్చినప్పుడు అన్నట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే నవరాత్రుల్లో సువాసిని పూజ చేసుకోవటం, వీలైతే శుక్రవారం కుదిరిన సువాసిని తాంబూలం ఇవ్వడం మంచిదే. ముఖ్యంగా నవదేవి నవరాత్రుల్లో సువాసిని పూజ చేయడం చాలా బాగుంటుంది. వీళ్ళకి ముఖ్యంగా 1వ నెంబర్ వాళ్ళతోనూ 4వ నెంబర్ వాళ్ళతోనూ చాలా బాగుంటుంది. వాళ్ళతో కలిసి వ్యాపారం చేసిన, భాగస్వాములు తీసుకున్న చాలా బాగుంటుంది. 3, 5, 6, 8, 9 ఈ నెంబర్ల వాళ్ళు ఈక్వల్ న్యూట్రల్ ఫలితాలు ఇస్తాయి, పెద్ద నష్టం ఉండదు. ఓకే చల్తా, అంటే వీళ్ళకి కూడా శత్రు సంఖ్య అంటూ ఉండదు, లేదు. కాబట్టి వీళ్ళంత వరకు ఈ ఇయర్ వీళ్ళకి ఒక రకంగా మెమరబుల్ గా మలుచుకోవాలంటే అన్నది మీ చేతుల్లో దైవబలాన్ని పెంచుకొని చక్కగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని గోల్స్ పెట్టి చిన్నపాటి శ్రమ కొంచెం చేయగలిగితే చాలా మటుకు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని అవుతాయి, అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.